అందరికీ నమస్కారం అండి. వేదిక మీద నుండే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళి గారికి, ముత్తారెడ్డి గారికి, అలాగే వేదిక మీద నుండే బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే నాయకులకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి, మధు బాబు గారికి, జనసేన అలాగే బీజేపీ మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, గాడ్రేజ్ సిబ్బందికి, సిఇఓ గారు, ఎస్పెషల్లీ సిఇఓ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ తక్కువ టైం ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఎక్కడ కానీ పాలిటిక్స్ తో సంబంధం లేకుండా, ఎందుకంటే పాలిటిక్స్ వచ్చే ఎలక్షన్ కంటే ఒక 6 నెలలు 1 ఇయర్ బిఫోర్ పాలిటిక్స్ చేసుకోవాలి తప్పితే మనం ఇప్పుడు పాలిటిక్స్ చేసుకోవడానికి జనాలు మనల్ని గెలిపించలేదు. మనం ఏదో అభివృద్ధి చేస్తాం, మనం ఏదో బాగు చేస్తాం, మనము కొంచెం వరకైనా మన చేతిలో 5 ఏళ్ళు ఉంది, ఈ 5 ఏళ్ళలో ఏం చేయగలుగుతారో చేయాలనేది వాళ్ళ ఆకాంక్షగా మనల్ని అందరినీ గెలిపించి ముందుకు పంపించారు. ఇవాళ రాజకీయాలు చేయడం లేదు. ఎక్కడైనా కానీ ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్తున్నాం. అలాగే గాడ్రేజ్ వాళ్ళని పిలిచి కంపల్సరీ వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీలో వాళ్ళ యూనిట్స్ ఇక్కడ అంటే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తో కంపల్సరీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది మొదలు అడుగు అనుకోండి చింతల్పూడిలో. వచ్చే రోజుల్లో ఇంకా గాడ్రేజ్ వాళ్ళు వచ్చే రోజుల్లో మనకి ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ అయినా కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా ఒక 20 lakhs నేను పెట్టడం జరిగింది వాళ్ళకి. అది కూడా చేస్తానని సిఇఓ గారు బరియల్ గ్రౌండ్స్ సార్, దట్ ఆల్సో ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అప్రూవ్. బట్ టైం బట్టి వచ్చామో కానీ కంపల్సరీ చేస్తామని వాళ్ళు మాట చెప్పారు. అలాగే వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా, ఈవెన్ ఎమ్మెల్యే ఆల్సో విల్ హ్యావ్ హిస్ ఓన్ requirement in the constituency. As your units are in our constituency and our farmers are helping out your industry, I want you to help all the farmers here and the people of Chintalpudi constituency. I'm not only talking about only మన చింతల్పూడి ఒకటే కాదు, ఈవెన్ పోలవరంలో ఉంది ఒక ఫ్యాక్టరీ, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా పోలవరం వరకు వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ సిఎస్ఆర్ ఫండ్స్ లో వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు.